హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే. ముందుగా సైబర్ ఫ్రాడ్ గురించి మనం ఇన్ని రకరకాలుగా వీడియోస్ రోజుకోటి చేస్తూనే ఉన్నాము. సో ఇది మీ దాకా రావాలి అంటే, మీరు సైబర్ ఫ్రాడ్కి గురి కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని ఫుల్గా చూసేదే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి. దాంతో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మేము ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మేడం ముందుగా మన సైబర్ ఫ్రాడ్ గురించి మాట్లాడాలంటే, చాలా మందికి సైబర్ ఫ్రాడ్ అంటే ఏంటో తెలీదు. అండ్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి, కొంతమందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి సైబర్ ఫ్రాడ్ జరిగితే కంప్లైంట్ ఇవ్వాలా లేదా అన్నది కూడా తెలియదు. అసలు సైబర్ ఫ్రాడ్లో ఎన్ని రకాలు ఉంటాయి? పల్లెటూరులో ఉన్న వాళ్ళు, సిటీ వాళ్ళు అని కాదు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అని కాదమ్మా, అందరూ టార్గెటే ఈ సైబర్ క్రైమ్. ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉంటారో, ఈ దొంగలు, వీళ్ళ టార్గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న అనే తేడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అనేది మారుతుంది. సైబర్ క్రైమ్ ఎవ్రీడే అప్డేట్. నిన్న జరిగింది ఈ రోజు రిపీట్ చేయట్లేదు, ఈ రోజు ఇంకేదో కొత్తగా వస్తున్నారు. ఎందుకనంటే జనాలకు తెలుస్తుంది మనం దొంగలము అని తెలిసిపోతుంది అని అంటే ఇంకే వేలో వెళ్ళాలి. ఇప్పుడు మీకు చెప్తాను ఇన్స్టెన్సెస్ ఎట్లా వీళ్ళ టార్గెట్ ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే భయం. భయపడే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దండుకోవాలి. లేదు అని అంటే గ్రీడీ, అత్యాశ. ఎవరైతే అత్యాశ పరంగా ఉంటారో, లేదు అని అంటే తొందరగా డబ్బు సంపాదించాలి అనుకుంటారో, వీళ్ళ టార్గెట్ అది. ఇంకోటి అమాయకులు. ఓకే, ఇప్పుడు యూజువల్లీ మనం చూస్తే ఎలా వీళ్ళు మోసం చేస్తారు అని అంటే, యూజువల్లీ మీకు ఒక మెసేజ్ వస్తుంది. దట్ మే బి వాట్సాప్ మెసేజ్ ఆర్ ఏ నార్మల్ మెసేజ్. ఏమనంటే, మీరు చదువు లేదా అయినా పర్వాలేదు, మీరు నెలకి కొంత డబ్బు సంపాదించవచ్చు, ఒక 50,000 వరకు అనగానే చదువులేని వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు చదువుకోకపోయినా ఏదో ఒక పని చేస్తే 50,000 ఇస్తా అంటున్నారు. అసలు ఫస్ట్ అది ఏంటో తెలుసుకుందాము. ఓకే, ఏంటో తెలుసుకుందామని ఎంటర్ అవుతారు ఎవరైనా. ఆ క్లిక్ మీద వాట్ ఎవర్ ద లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయడం. వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లోనో యాడ్ అయిపోతారు. వాళ్ళకి ఫస్ట్ ఇది సెకండరీ ఇన్కమ్ రకం మోసం అనమాట. వాళ్ళకి ఏం చేస్తారు, మీరు పలానా హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి, స్పాస్ కి, వీటన్నిటికి రివ్యూ ఇవ్వండి. ఒక్క రివ్యూకి మీకు 50 రూపాయలు చొప్పున ఇస్తాము, 100 రూపాయలు చొప్పున ఇస్తాము అని వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు. నిజంగానే వీళ్ళు రివ్యూలు ఇస్తారు, వాళ్ళు నిజంగానే డబ్బు ఇస్తారు వీళ్ళకి. అది స్టార్టింగ్ స్టేజ్, ఫస్ట్ స్టెప్. అరే నిజంగానే డబ్బు ఇస్తున్నారు, మనం నమ్మొచ్చు వీళ్ళని అనుకుంటారు. వాడు ఎక్కడ నమ్మిస్తాడు, వాడు మీకు 10, 100, 50 ఇచ్చి నమ్మిస్తాడు. తర్వాత ఇది వేలల్లోకి వెళ్తుంది. వేలల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇనీషియల్ గా మీకు ఇస్తాడు డబ్బులు. ఓకే, ఆ తర్వాత మీకు ఇంకా అది నమ్మకం కుదిరిపోతుంది. ఇంకా ఆ టైం వేలల్లో కూడా వస్తున్నాయి అని. మీరు ఒక్కలే కాదు కదా, ఇప్పుడు మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇలా నాకు 10,000 వచ్చినాయి అని ఫోన్ పెద్ద గొప్ప కాదు, ఏదో సాధించినట్టు 4కి చూపించుకుంటారు. ఆ 4 కూడా అరే నిజమే కదా, వీడికి కావాల్సింది ఏంటి, దొంగకి మీరు నమ్మి ఇంకో 4ని నమ్మియడం. అక్కడ 10,000 లోపే ఇవన్నీ జరిగిపోతాయి. ఆ 4ని కూడా వాడి పాకెట్ లో వేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆ 4 దగ్గర నుంచి కూడా డబ్బు లాగొచ్చు. ఇంకా పోను మిమ్మల్ని ప్రీమియం గ్రూప్స్ లో జాయిన్ చేయడము. అక్కడేమో మిగతా 4 దొంగలే ఉంటారు, వీళ్ళు ఒక్కరే అమాయకులు ఉంటారు. అందులో వాళ్ళందరేమో నాకు ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చింది, హుర్రే ఐ గాట్ దిస్ మచ్, ఐ గాట్ దట్ మచ్ అని, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని మెసేజ్లు పెడుతూ ఉంటారు పక్క నుంచి. మీకేం పాలుపోదు, నా డబ్బులు పోతున్నాయి, వీళ్ళకి అందరికి వస్తున్నాయి అంటే నేను ఇంకా బాగా ఆడాలి అనుకొని ఏం చేస్తారు, మళ్ళీ డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటారు. అలా చాలా డబ్బు పోగొట్టుకుంటారు. ఓకే, వీళ్ళ దగ్గర డబ్బులుండి చేయరు ఈ పని. ఓకే, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వీళ్ళు లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అని బయట అప్పులు తెచ్చుకొని వీటిల్లో పెడతారు. ఇవి కొన్ని లక్షల్లోకి వెళ్ళినాక అప్పుడు అర్థమవుతుంది, నేను ఉంటే లోపలికి వెళ్ళిపోతున్నాను, నా డబ్బంతా పోతుంది, తిరిగి ఎలా తెప్పించుకోవాలి అని. ఇంకా నేను ఆడను, ఎగ్జిట్ అయిపోతాను, నాకు ఎంతైతే అమౌంట్ బ్యాలెన్స్ ఉందో అది ఇచ్చేయండి అని అంటే అక్కడి నుంచి వస్తుంది ఆన్సర్, మీరు ఇప్పుడే రికవర్ చేసుకోవడానికి లేదు, మీరు 30% ట్యాక్స్ కట్టాలి. ఆల్రెడీ ఒక 80 లక్షలు 70 లక్షలు అలా పోగొట్టుకొని ఉంటారు. ఓకే, ఇప్పుడు దాని మీద 30% ట్యాక్స్ కట్టాలంటే ఎంత కట్టాలి, ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలరు. అప్పుడు అర్థమవుతుంది అనమాట, మనం మోసపోయాము అని. అప్పటికి కూడా కొంతమంది ఇది కడితే మేబీ రావచ్చేమో, సరే కడదాంలే అని మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత కూడా ఇది మోసము అని నేను నమ్మలేకపోతున్నాను అని ఒక క్లయింట్ వచ్చాడు మన దగ్గరికి, మన ఆఫీస్ కి. ఇది నమ్మట్లేడు ఇప్పుడు కూడా ఆయన. లేదు మేడం, ఇంకా వాళ్ళు నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు, నాకు ఇచ్చేస్తారు డబ్బులు, నేను ఆ 30% పే చేస్తాను. ఇంకేం చెప్పాలి మనం? ఇంత అవేర్నెస్ పెంచుతున్నా కానీ ఇది వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా ఇదే తరహా.
కొన్ని దగ్గర ఎలా అంటే ఇంటర్వ్యూ మోసాలు అనమాట. ఓకే, పలానా కంపెనీ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, మీరు హెచ్ఆర్ రౌండ్లో సెలెక్ట్, అన్ని రౌండ్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ప్రొఫెషనల్స్, మీకు ఎక్కడ అనుమానం రాదు, మీకు ఇప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాము, మీరు కొంత సెక్యూరిటీ డిపాజిట్ కింద మీకు మరి 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నాము కాబట్టి మీరు ఒక 25 lakhs డిపాజిట్ చేయాలి, మీరు వన్స్ ఆ కంపెనీలో జాయిన్ అవ్వగానే మళ్ళీ మీకు మేము రీఫండ్ చేసేస్తాము అని అంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, సరే 50 లక్షల జీతం కదా వాళ్ళు ఇచ్చేది, 25 లక్షలు ఏముంది, మళ్ళీ నేను జాయిన్ అవ్వగానే నాకు ఇచ్చేస్తారు కదా అని వీళ్ళు డిపాజిట్ చేస్తారు. అది మోసమే. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి అని నా దగ్గరికే వచ్చావు అనుకో, నువ్వు నాకు ఎందుకు డబ్బులు ఇస్తావు? నీతో పని చేయించుకొని నేను కదా నీకు డబ్బు ఇవ్వాల్సింది, అంతేగాని కంపెనీకే నువ్వు డబ్బు ఇస్తావా? ఎక్కడైనా ఉందా? అది లక్షల్లో. సో ఏంటి అని అంటే ఆ బేసిక్ కామన్ సెన్స్ అనేది మిస్ అవుతున్నారు అనమాట. కొంచెం కూడా ఆ ఇంగితము లేదు అని అంటే ఆ ఆలోచన లేకుండా డబ్బు కట్టేస్తున్నారు. పోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? ఓకే, అన్ని టైమ్స్ మీరు తేరుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఆ మనీ రికవర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ టైం పడుతుంది. అదే మీ చేతుల్లో ఉన్నప్పుడు అంత ఈజీగా ఎదుటి వ్యక్తి లాక్కోలేడు. సో మీ ఆలోచన అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఈజీ మనీ అని ఆలోచించకండి. తొందరగా దురాశతోనో అత్యాశతోనో మా బాబాయ్ ఇన్ని డబ్బులు వస్తాయి, సర్లే పర్వాలేదు, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, నేను 10 లక్షలు పెడితే ఏంటి, ఇట్లాంటి ఇట్లాంటి ధోరణి మార్చుకోవాలి. మెయిన్లీ యంగ్స్టర్స్ అనే కాదమ్మా, నేను ఈ కేసులో ఓల్డ్ పీపుల్ ని కూడా చూసాను, రిటైర్ అయిపోయిన పీపుల్ ని కూడా చూసాను. ఓకే, స్టార్టింగ్ డేస్ లో ఒక 3 ఏళ్ల క్రితం సైబర్ క్రైమ్ కొంచెం తక్కువగా ఉండేది. అప్పుడు ఎలాంటి మోసం జరిగింది అని అంటే, ఒక కంపెనీ ఉంది, ఆయన రా మెటీరియల్ ఐరన్ ఓర్, ఐరన్ కి సంబంధించినవి అన్ని ఆయన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఫ్రాడ్ ఉంటుందో, ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డాడో ఆ ఫ్రాడ్స్టర్ ఈయన ఎలా అప్రోచ్ అయ్యారంటే, ఇండీడ్ పోర్టల్లోనో దేంట్లోనో చూసి మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు కదా, మాకు ఒక 100 tons ఆఫ్ మెటీరియల్ కావాలి, రాజస్థాన్ కి పంపించండి అని. ఎప్పుడు అడ్వాన్స్ తన అకౌంట్ లో పడకుండా ఎప్పుడు ఈయన పంపించలేదు లోడ్. ఫస్ట్ టైం సరే కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటున్నారు, పెద్ద ఆర్డర్ హ్యూజ్ సైజ్ లో ఆర్డర్ చేశాడు అని అసలు ఓన్లీ కన్సైన్మెంట్ కి కూడా ఈయననే డబ్బులు పెట్టి ఈయనే పంపించాడు. అది అక్కడ డెస్టినేషన్ కి రీచ్ అవ్వక ముందే మధ్యలోనే దారిలోనే అది చేతులు మారిపోయింది. అసలు దాన్ని ట్రేస్ చేయలేకపోయారు పోలీసులు. సో ఇట్లా రకరకాల మోసాలు ఉంటాయి, ఒక్కటి అని కాదు. ఇప్పుడు ఎలా అంటే మీ ఫోన్ కి రీఛార్జ్ చేసాము, పొరపాటు అయి నా నెంబర్ కి చేసుకోబోయి మీది నాది ఒకటే నెంబర్ తేడా, మీ దానికి చేశాను, ప్లీజ్ నా రీఛార్జ్ మనీ నాకు ఇవ్వరా అన్నాడు. యూజువల్లీ ఒక మంచి మనుషులు ఏం ఆలోచిస్తారు, డబ్బు మనకెందుకులే ఇచ్చేద్దాము అని. ఆ మంచితనానికి పోయి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడు ఎందుకు రీఛార్జ్ చేస్తాడు మీ దానికి? సడన్ గా ఒక ఏదో అకౌంట్ లో నుంచి ఒక 1000-100 వచ్చి ఉంటది మీ అకౌంట్ కి, పొరపాటు అయ్యి మీ అకౌంట్ కి డబ్బు పంపించామండి, మళ్ళీ రిటర్న్ పంపించండి మాకు అని అంటారు. ఆ రిటర్న్ పంపించే క్రమంలో మీ దాంట్లో ఉన్న డబ్బంతా కాజేస్తున్నారు. ఎందుకంటే మీ ఫోన్ కి ఏదైతే కెమెరా ఉంటుందో అది మీరు మళ్ళీ రిటర్న్ వాళ్ళకి డబ్బు పంపించేటప్పుడు అతను ఈ నంబర్ కి పంపించండి, ఈ లింక్ క్లిక్ చేసి దీనికి పంపించండి అని మీకు అడుగుతాడు. అలా క్లిక్ చేసినప్పుడు మీ కెమెరా స్కానర్, మీ కెమెరా ఉంటుంది కదా ఫోన్ లో, అది మీరు ఏ పిన్ ఎంటర్ చేస్తున్నారో స్కాన్ చేసి వాళ్ళకి పంపిస్తుంది. ఇది అది అని కాదు, 100 రకాల వేలల్లో రకాలు ఉన్నాయి వాళ్ళకి ఎట్లా అటాక్ చేయాలి అని. డిజిటల్ అరెస్ట్ ఒకటి అనుకోండి, ఫిషింగ్ అనుకోండి, పిన్ నంబర్ ఇవ్వండి అని, అంటే రోజుకో కొత్త ఆ రకం ప్రజలకు తెలుస్తుంటే ఇంకో కొత్త రకం వస్తుంది. అసలు కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి అండ్ ఎలా ఇవ్వాలి? కంప్లైంట్ అనేది డెఫినెట్ గా ఇవ్వాలి. పానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి నవ్వుతారనో, ఎవరైనా నా గురించి హేళనగా మాట్లాడతారనో అని, ఓకే, అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు మోసపోవడంలో తప్పేం లేదు, మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ తప్పు నుంచి నేర్చుకుంటారు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, 1930 అని సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్ ఉంది, 24 గంటలు పనిచేస్తుంది, దానికి చేయొచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది, మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. వెంటనే మీరు ఏ అకౌంట్స్ కి అయితే డబ్బు వేస్తారో వాటిని ఫ్రీజ్ చేస్తారు. ఒక మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అయితే వాళ్ళు మీ మనీ రికవర్ చేయడానికి ట్రై చేస్తారు, కోర్టులో పిటిషన్ వేసి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 में आपका स्वागत है. ఇది 1930 నంబర్, దీనికి మనం కాల్ చేస్తాం. ఇప్పుడు హెల్ప్ లైన్ నంబర్ ఇది. ఓకే, మనం వీళ్ళతో మాట్లాడొచ్చు. ఇదిగో రింగ్ అవుతుంది. అదిగోండి 2 నొక్కితే తెలుగు 1. మనం వీళ్ళకి ఫోన్ చేసి ఇలా కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ నంబర్ పనిచేస్తుంది, మీరు అపోహలో ఉండకండి. 1930 నంబర్ కి కాల్ చేయండి. ఓకే మ్యామ్, సైబర్ ఫ్రాడ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఏ స్టెప్స్ తీసుకోవాలి, మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వాలని. కానీ థ్యాంక్ యూ.